పారుల్ యూనివర్సిటీలో జాయిన్ అవ్వాలా వద్దా? What's up, Parul University? Hey, what's up, my rowdy boys? పారుల్ యూనివర్సిటీ వడోదరా, గుజరాత్. అయితే నేను ఈ పారుల్ యూనివర్సిటీలో ఒక స్టూడెంట్ని. సో నార్మల్గా పారుల్ గురించి ఏం చెప్తారంటే బెస్ట్ ప్రైవేట్ యూనివర్సిటీ ఇన్ వెస్టర్న్ ఇండియా అండ్ బెస్ట్ యూనివర్సిటీ ఇన్ ప్లేస్మెంట్స్ అంట. అండ్ అడిషనల్లీ పారుల్ యూనివర్సిటీ ఈజ్ నోన్ ఫర్ ఇట్స్ ఎకో ఫ్రెండ్లీ క్యాంపస్. ఎస్, చాలా బాగుంటుంది. అండ్ కమిట్మెంట్ టు రీసెర్చ్. అండ్ పారుల్ యూనివర్సిటీ ఈజ్ రికగ్నైజ్డ్ ఫర్ క్వాలిటీ ఇన్ ఎడ్యుకేషన్ అండ్ హ్యాస్ బీన్ ర్యాంక్డ్ అమాంగ్ టాప్ ప్రైవేట్ యూనివర్సిటీ ఇన్ ఇండియా. ఇవన్నీ నేను చెప్పట్లేదు, గూగుల్లో చదివాను. ఎవరికైతే కొత్తగా పారుల్లో జాయిన్ అవుదాం అనుకుంటున్నారో అండ్ జాయిన్ అవ్వాలా వద్దా అని డౌట్ ఉంటే ఎండ్ వరకు చూడండి. సో బేసిక్గా పారుల్ యూనివర్సిటీ 150+ ఎకర్ ఎకో ఫ్రెండ్లీ క్యాంపస్. స్నాప్స్ పెట్టుకోవడానికి మాత్రం చాలా బాగుంటుంది. అండ్ యంగెస్ట్ ప్రైవేట్ స్టేట్ యూనివర్సిటీ ఇన్ గుజరాత్ రిసీవ్ NAAC A++. అండ్ ఈ NAAC A++ చూసి చాలామంది జాయిన్ అవుతారు. బట్ ఎందుకు యూజ్ అవుతుందో నాకు కూడా తెలియదు. అండ్ పారుల్ యూనివర్సిటీలో తెలుగు వాళ్ళు మ్యాక్సిమం బీటెక్లోనే ఉంటారు. అండ్ వేరే కోర్సులో ఉండరని కాదు, మ్యాక్సిమం బీటెక్లోనే ఉంటారు తెలుగు వాళ్ళు. అండ్ చాలామంది తెలుగు వాళ్ళు బీటెక్ గుడ్డిగా జాయిన్ అయిపోతున్నారు. వాళ్ళకి నేను ఏం చెప్తున్నా అంటే పారుల్ యూనివర్సిటీలో బీటెక్ ఒకటే కాదు, చాలా యూస్ఫుల్ కోర్సెస్ ఉన్నాయి. చాలా బాగా ఆలోచించి డిసిజన్ తీసుకోండి. అండ్ బీటెక్ వాళ్ళకి ప్లేస్మెంట్స్ ఉన్నాయా అంటే ఉన్నాయి, బట్ కాంపిటీషన్ చాలా ఎక్కువ. అండ్ పారుల్లోనే కాదు, ప్రతి కాలేజీలో ఇలానే కాంపిటీషన్ ఎక్కువ ఉంది. ఇంకా కాలేజీలో ఎన్ని బ్రాంచ్లు ఎన్ని కోర్సులు ఉన్నాయంటే చాలానే ఉన్నాయి. నాకు నెంబర్ ఎగ్జాక్ట్గా తెలీదు. అండ్ బీటెక్ జాయిన్ అవ్వకముందు నాకు బీటెక్, MBBS అండ్ డిగ్రీయే తెలుసు. బట్ ఇక్కడికి వచ్చాక తెలిసింది బీటెక్ కన్నా చాలా మంచి కోర్సెస్ ఉన్నాయని. అండ్ నువ్వు ఎందుకు జాయిన్ అయ్యో పారుల్ అని నన్ను అడిగితే ఎంసెట్లో సీట్ రాలేదు కాబట్టే జాయిన్ అయ్యాను. అలానే కాలేజ్ బాగాలేదని కాదు, అప్పుడప్పుడు ఎందుకు జాయిన్ అయ్యాను అని బాధపడతాను, అప్పుడప్పుడు చాలా హ్యాపీ ఫీల్ అవుతాను ఇక్కడికి వచ్చినందుకు. సెకండ్, ఫీజ్ డీటెయిల్స్కి వస్తే ఫీజు నేను లీక్ చేయకూడదు. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నాకు పర్సనల్గా మెసేజ్ చేయండి, నేను నా ఇన్స్టాగ్రామ్ ఐడి కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. అండ్ హాస్టల్ విషయానికి వస్తే బాయ్స్కి ఒక 15, గర్ల్స్కి ఒక 13 హాస్టల్స్ ఉన్నాయి. దాంట్లో 3 షేరింగ్, 4 షేరింగ్, 5, 8, 10 షేరింగ్ కూడా ఉన్నాయి. అది డిపెండ్స్ ఆన్ మీ ప్రిఫరెన్స్. దీంట్లో కూడా క్లారిటీ కావాలి అంటే మెసేజ్ చేయండి ఆర్ కామెంట్ చేయండి, ఇంకో వీడియో చేద్దాం. అండ్ ఫైనల్గా నేను ఏం చెప్తా అంటే ఎవరిని జాయిన్ అవ్వమని చెప్పను అండ్ ఎవరిని వద్దని కూడా చెప్పను. ఒకసారి జాయిన్ అవ్వకముందు ఆలోచించండి, క్లియర్గా ఆలోచించండి. మీరు ఒకవేళ డిసైడ్ కాకపోతే కామెంట్ చేయండి ఆర్ నాకు మెసేజ్ చేయండి. అండ్ ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళ ఎక్స్పీరియన్స్ అడగండి.